ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఇంత చదువు చదివాడండి మా అబ్బాయి, ఏమిటో సరైన ఉద్యోగమే రాలేదు. ఎంత కొడుతున్నాను, రికమెండేషన్లు అంటాడు. రికమెండేషన్లు ఏమో మనకు చేత కాదు. ఇక్కడ స్టేటస్ అండి దెబ్బతింటుంది కదా. ఫోన్ చేసి ఏం చెప్తాను చెప్పండి. మీకేం తక్కువ సార్, మీకు రికమెండేషన్ లేక ఏమైందంటే మా అబ్బాయికి మేము చెప్పుకోలేమండి, చాలా తప్పది. ఇంకోళ్ళకైతే ఏదో చూడవా ఆయన బాధపడుతున్నారంటే సరే సార్ మీరు చెప్పారు కాబట్టి చూస్తూ ఉంటారు. కానీ మన సొంత పని రికమెండేషన్ చేయాలంటే మనసొప్పుతుందా చెప్పండి. అందుకని ఏం చేయాలో పాలుపోవట్లేదు అని చెప్పేసి బాధపడేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు ఈ కలియుగంలో. అంటే అక్కడ స్టేటస్ అనమాట. నా కోసం వాడిని అడగటం ఏంటి, చిచి అట్లా అడగలేదు, బాగాలేదు. తిరుపతి వెళ్ళాలనుకున్నాను, టికెట్ కోసం ఆయన అడిగితే బాగుంటుందా, ఏమడుగుతాను చెప్పండి అని బాధపడేవాళ్ళు ఉంటారు. అవన్నీ తీసి పక్కన పెట్టాలి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే వెంటనే టికెట్ వాడే ఫోన్ చేస్తారు, సార్ నేను తిరుపతి వెళ్తున్నాను మీరు కూడా వస్తారా అని. సరే పనిలో పని వస్తారే పదా అంటాం అన్నమాట. అది తెలియకుండా జరిగే ప్రక్రియలు ఇవన్నీ. అలాగే సరైన ఉద్యోగం లేక మీరంతా ఇబ్బంది పడుతూ ఉన్నారా? అలా ఇబ్బంది పడాల్సిన పని లేదు. శనివారం నాడు శని హోరలో శివుడిని నీలం రంగు పువ్వులతో పూజ చేయండి. ఇలా కనీసం 8 వారాల పాటు ఆచరించండి. తప్పకుండా మీ అర్హతకు తగినటువంటి ఉద్యోగం వచ్చి తీరుతుంది. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, భవాజ్ఞ లేనిదే భవబంధాలు తీరవు అన్నారు. కాబట్టి పరమేశ్వరుడే మీకు చాలా చక్కటి ఉద్యోగాన్ని, మీరు చదువుకున్న చదువుకు తగినటువంటి ఉద్యోగాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తుంది. ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ పాటించండి. చదివిన చదువుకు తగిన ఉద్యోగాన్ని సంపాదించండి. సర్వే జనా సుఖినో భవంతు.